హలో ఎవ్రీవన్. ఎంసెట్ సీట్ అలాట్మెంట్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే ఈరోజు డిక్లేర్ చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ డౌన్లోడ్ కూడా చేసుకోవడం జరిగింది. సో కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు అనుకున్న కాలేజ్‌లో అనుకున్న గ్రూప్‌కి సీట్ రావడం జరిగింది. కానీ చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు అనుకున్న కాలేజ్‌లో సీట్ రాకపోవడం అండ్ కొంతమందికి అసలు సీట్ రాక అసలు అలాటే కాలేదు. అలాంటి స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్‌లో ఎలా అప్లై చేయాలి? ఏ ప్రాసెస్ చూసేస్తే డెఫినిట్‌గా మనకి సీట్ అలాట్ అవుతుంది సెకండ్ ఫేజ్‌లో అనేది ఈ వీడియోలో వివరంగా చెప్తాను. ఈ వీడియో మీకు డెఫినిట్‌గా హెల్ప్‌ఫుల్ అవుతుంది. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. సో ముందుగా అలాట్మెంట్ ఆర్డర్ ఎలా ఉంటుందనేది చెప్తాను. ఫస్ట్ క్యాండిడేట్ లాగిన్‌లో వెళ్ళాల్సి ఉంటుంది మీరందరూ అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి. క్యాండిడేట్ లాగిన్ వెళ్ళాక సైన్ ఇన్ క్రెడెన్షియల్స్ అయితే మీ లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ ఇమేజ్ క్యాప్షన్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అని కొట్టగానే ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. టీజీ వెబ్‌సైట్ 2025 తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ రిజల్ట్స్ అండ్ రిపోర్ట్స్. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్, వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ ఆల్రెడీ మనం సబ్మిట్ చేసాము. ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే ఈ విధమైన పేజ్ అయితే మీ అలాట్మెంట్ అయితే ఆర్డర్ అయితే ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా అలాట్మెంట్ ఆర్డర్‌లో మన కాలేజ్ మనకి ఏ గ్రూప్ అయితే వచ్చిందో అక్కడ ఇక్కడ డిస్ప్లే చేయటం జరుగుతుంది. ఇక్కడ మెయిన్‌గా మనకి ఈ కాలేజ్‌లో ఎంత ఫీజు ఉందో అనేది ఇక్కడ వివరంగా చూయించడం జరుగుతుంది. సో ఈ కాలేజ్‌లో 85,000 అయితే అమౌంట్ ఉంది. అండ్ ఇక్కడ ఈ స్టూడెంట్ అయితే ఫీ టు బి పెయిడ్ 0. ఎందుకంటే ఈ స్టూడెంట్ ఎస్టీ కాబట్టి ₹0 అంటే ఫుల్ ఫీజ్ రియంబర్స్‌మెంట్ వస్తుంది. మనకి ఎస్సీ స్టూడెంట్స్, ఎస్టీ, బీసీఈ, ముస్లిం మైనారిటీ వీళ్ళకి గవర్నమెంట్ కాలేజ్‌లో చదువుకున్న స్టూడెంట్స్ కూడా ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్ ఉంటుంది. కొన్ని కాలేజ్‌లో నామినల్‌గా అయితే ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్ అయినా నామినల్ ఫీ అమౌంట్ అయితే పే చేయాలి 5,100. ఇక్కడ కింద వచ్చినట్టయితే పే ట్యూషన్ ఫీ ఆన్‌లైన్ అయితే కట్టొచ్చు అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి చాలామంది స్టూడెంట్స్‌కి నచ్చలేదు కాబట్టి సెకండ్ ఫేజ్‌లో వెళ్ళాలనుకుంటారు. కొంతమందికి సీట్ కూడా అలాట్ కాలేదు. డెఫినిట్‌గా సీట్ సెకండ్ ఫేజ్‌లో రావాలంటే ఈ ప్రాసెస్ అయితే చేయండి స్టూడెంట్స్. అసలు సీట్ అలాట్‌మెంట్ డెఫినిట్‌గా రావాలి అంటే ముందు మనము క్రైటీరియా చూద్దాం. అసలు సీట్ అలాట్‌మెంట్‌లో ఏ క్రైటీరియా ఉంటుందనేది చూద్దాము. ఇక్కడ మీరు చూడండి, హూ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ సెకండ్ ఫేజ్. సెకండ్ ఫేజ్‌లో ఎవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. క్యాండిడేట్స్ హూ హావ్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. ఎవరికైతే సీట్ వచ్చి ఇంట్రెస్ట్ లేదో అంటే ఆ కాలేజ్ కానీ బ్రాంచ్ అయితే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్. అసలు సీటే రాలేదు సార్, నేను చాలా వెబ్ ఆప్షన్స్ పెట్టాను, అసలు సీటే రాలేదని చాలామంది చెప్తున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, సీట్ రాలేదు. అలాంటి స్టూడెంట్స్ కూడా సెకండ్ ఫేజ్‌లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకసారి చేస్తే సరిపోతుంది స్టూడెంట్స్, ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్. అసలు ఫస్ట్ ఫేజ్‌లో అసలు ఎక్సర్సైజ్ ఆప్షనే పెట్టలేదు అన్న స్టూడెంట్ కూడా సెకండ్ ఫేజ్ మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్. ఫస్ట్ ఫేజ్‌లో సీట్ సెక్యూర్ అయ్యి పేమెంట్ ఆఫ్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్. సో ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్ట్ చేసినా కూడా అండ్ ఆస్పైరింగ్ ఫర్ ఎ బెటర్ ఆప్షన్ అలాంటి స్టూడెంట్స్ కూడా సెకండ్ ఫేజ్‌లో మనము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామందికి తెలియని మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్‌ని వదిలేసుకొని సెకండ్ ఫేజ్‌లో వెళ్తారు. అక్కడ వాళ్ళు కూడా సరిగైన సీట్ రాకపోవడం వల్ల ఇక్కడ ఫస్ట్ ఫేజ్‌లో ఉన్న సీట్ మిస్ అయిపోతారు. సెకండ్ ఫేజ్‌లో సరిగ్గా రాకపోవడం వల్ల కష్టపడి ఇంజినీరింగ్ చేయాల్సి ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే మీకు ఏ సీట్ అయినా అంటే ఏ కాలేజ్‌లో అయినా సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్ సీట్ పేమెంట్ అయితే చేయండి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి, జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది. తర్వాత సెకండ్ ఫేజ్ మనకి సెకండ్ ఫేజ్ డేట్స్ 26th అండ్ 27th జూలై రోజు ఉంది. ఈ 2 రోజుల్లోనే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఈ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేది కూడా చెప్తాను. సో మీ అందరికి అర్థమైంది కదా! మీకు సీట్ వచ్చినా మీరు ఫస్ట్ సెక్యూర్ చేసుకోండి. సెక్యూర్ చేసుకోవడం అంటే పేమెంట్ ఆఫ్ ఫీజ్ ఇప్పుడు 22nd లోపల ఫస్ట్ ఫేజ్‌లో ఏదైతే సీట్ వచ్చిందో 22nd లోపల మీరు పేమెంట్ ఆఫ్ ఫీజ్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోండి. ఇక్కడ మీకు సీట్ అయితే సెక్యూర్ అయిపోతుంది డెఫినిట్‌గా. సో అండ్ సెకండ్ ఫేజ్‌లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలా చేయాలి? నోట్ అని ఇక్కడ వివరంగా అఫీషియల్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌లోనే ఇచ్చారు. సో ఆప్షన్స్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్‌లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఈ నోట్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫేజ్‌లో ఎవరైతే ఆప్షన్స్ పెట్టారో విల్ నాట్ బి కన్సిడర్. ఆ ఆప్షన్స్ అయితే కన్సిడర్ చేయరు. సో ఎందుకు అంటే క్యాండిడేట్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫ్రెష్ ఇన్ సెకండ్ ఫేజ్. సో సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ ఫ్రెష్‌గా వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ ఆప్షన్స్ కన్సిడర్ చేయరు. ఒకవేళ మీరు ఉన్న అదే ఆప్షన్స్ ఉన్నా మొత్తం ఫ్రెష్‌గా పెట్టడానికే ప్రయత్నించండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే క్యాండిడేట్స్ హూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ దేర్ ప్రీవియస్ అలాట్మెంట్ అండ్ పేడ్ ద ట్యూషన్ ఫీ త్రూ ఆన్‌లైన్ అండ్ సెల్ఫ్ రిపోర్టెడ్ త్రూ వెబ్‌సైట్ నీడ్ నాట్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ వన్స్ అగైన్.
However, they have to report in person at the allotted college after final phase, otherwise your allotted seat stands cancel. ఇక్కడ ఏమి ఇచ్చారంటే, ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ సీట్ వచ్చిందో వాళ్ళు సెకండ్ ఫేజ్లో ఎక్సర్సైజ్ ఆప్షన్స్ పెట్టొద్దు, ఎందుకంటే మీకు నచ్చింది ఆ కాలేజ్ కాబట్టి ఇంకా మళ్ళీ సెకండ్ ఫేజ్లోకి వెళ్ళకండి. ఇది నచ్చిన వాళ్ళకి, నచ్చని వాళ్ళకైతే కంపల్సరీ మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, ఏ కాలేజెస్లో ఎన్ని సీట్లు మిగిలాయి అనేది వివరంగా చెప్తాను. ముందైతే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. ఈ రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఒకటి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్, ఇంకోటి కాలేజ్ వైజ్ డీటెయిల్స్. సో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్, కాలేజ్ వైజ్ డీటెయిల్స్, అసలు ఏ కాలేజ్లో ఎన్ని సీట్లు మిగిలాయి అనేది తెలుసుకోవడానికి అవగాహన కోసం మీకు చెప్తున్నాను. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఓపెన్ చేశాక ఇక్కడ ఏవైతే కాలేజెస్లో మీరు కావాలనుకుంటున్నారో ఆ కాలేజెస్ ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అనురాగ్ యూనివర్సిటీ ఉంది కదా, ఆ కాలేజ్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి ఫస్ట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అనురాగ్ కాలేజ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయాలనుకుంటున్నారు, సిఎస్ఎం, ఇక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 46 ఉన్నాయి. తర్వాత మీరు ఏం చేయాలి అంటే, ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్లో ఈ అనురాగ్ కాలేజ్లో ఎన్ని సీట్స్ మిగిలాయి అనేది, అంటే ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి అనేది చూసుకోండి ఒక్కసారి. సో అనురాగ్ కాలేజ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెక్ చేసుకుంటే ఇక్కడ షో అలాట్మెంట్లో ఇక్కడ 45 సీట్స్ అయితే ఫిల్ అయ్యాయి. కానీ ఇక్కడ మొత్తం ఉన్న సీట్స్ ఎన్ని? 46. ఫిల్ అయిన సీట్స్ ఎన్ని? 45. అంటే ఒక సీట్ అయితే మిగిలింది. దీని ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ సెకండ్ ఫేజ్లో పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ తక్కువ సీట్స్ ఉన్నాయి, కానీ కొన్ని కాలేజ్లో చాలా సీట్స్ అయితే మిగిలిపోయాయి స్టూడెంట్స్. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.